హిమాలయ పర్వతాల్లోని గ్లేసియర్స్ వేగంగా కరిగిపోతున్నాయి. కార్బన్ ఉద్గారాలు, ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవటం వంటి వాతావరణ మార్పుల కారణంగా హిమానీ నదాలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఇదిలాగే కొనసాగితే ఈ శతాబ్దం ఆఖరు నాటికి 200 కోట్ల మంది జీవనం ప్రమాదం అంచులో పడిపోతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. భారతదేశానికి పెట్టని కోట లాంటి హిమాలయాల్లో హిందూకుష్ పర్వత శ్రేణులు 800 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఇందులోని హిమానీ నదాలే ఎన్నో నదులు, సరస్సులకు ఆధారంగా నిలుస్తున్నాయి. పారిశ్రామిక యుగానికి ముందున్న ఉష్ణోగ్రతల కంటే మరో 2 డిగ్రీల సెల్సియస్ పెరిగితే గ్లేసియర్స్కు పెనుముప్పుగా పరిణమించనుంది. దీనివల్ల హిందూకుష్, హిమానీ నదుల మంచులోని 75% అంతమైపోతుందని సైన్స్ జర్నల్లో ప్రచురించారు. టెంపరేచర్ కేవలం 1/2 డిగ్రీ పెరిగినా దాని ప్రభావం మాత్రం హిమానీ నదాలపై ఖచ్చితంగా ఉంటుందని తేల్చారు. దీని కారణంగా ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో తీవ్రమైన వరదలు, కరువులు సంభవించే ప్రమాదం ఉందని, సముద్ర నీటి మట్టం పెరగటం వల్ల తీర ప్రాంతాలు మునిగిపోతాయని అధ్యయనంలో తేలింది. శిలాజ ఇంధనాలను పక్కన పెట్టి క్లీన్ ఎనర్జీని ఉపయోగించడమే దీనికి పరిష్కారం అని చెబుతున్నారు నిపుణులు. భూగోళంపై మానవ మనుగడ కొనసాగాలంటే వాతావరణ మార్పుల నియంత్రణ, పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాలన్నీ తక్షణమే దృష్టి పెట్టాలని హెచ్చరిస్తున్నారు.